హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను కూడా చాలా బాగున్నాను అనమాట. సో బై ద వే, అందరు రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో ఐ హోప్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో నేను కూడా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట, ఇన్ డిఫరెంట్ వే. అది ఎలా అనేది చెప్పేస్తాను, చూసేసేయండి. వీడియోని స్కిప్ చేయకండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. అండ్ దెన్ మై బ్రదర్స్ హ్యావ్ గివెన్ అ బిగ్ సర్ప్రైజ్ టు మీ. అది ఏంటి అనేది ఎలా అనేది చెప్పేస్తాను, చూసేసేయండి. అండ్ దెన్ బిఫోర్ వచ్చేసి నేను రాఖీ షాపింగ్ చేశాను. సో అక్కడ వచ్చేసి ఇక్కడ రాఖీస్ అన్నీ చాలా ఫన్నీగా అండ్ స్పెషల్గా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ చిల్డ్రన్ కోసం. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చోటా భీమ్ అని చెప్పేసి, స్పైడర్ మ్యాన్, ఇంకా డోరేమాన్, ఇలా కార్టూన్ పిక్చర్స్తో ఇచ్చేసారు. చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఒక మెమరీ గుర్తుకొచ్చింది. అది మీతో షేర్ చేస్తాను, వీడియో మిడిల్లో చూడండి. బై ద వే, ఇతను ఎవరు అనుకుంటున్నారు? దీన్ని నా సెకండ్ బ్రదర్ అనమాట. సో నా కోసం ఏదో చేస్తున్నాడంట, నాకు చెప్పలేదు. ఇది ఏంటి అంటే, నేను నా వర్క్లో అనమాట, నా ఇంటి పనులలో బిజీ అయిపోయాను. పాపను చూసుకుంటూ క్లోత్స్ వాష్ చేస్తూ ఉన్నాను ఆ టైంలో. సో మా చిన్న తమ్ముడు వచ్చేసి, అక్క నీకు చేసి పెడుతున్నాడు అన్న అని చెప్పాడు అనమాట. ఏం చేస్తున్నాడు అంటే, ఏదో చేస్తున్నాడు స్వీట్ అంట అని. ఏంటిదా అంటే చెప్పట్లేదు. యాక్చువల్గా అయితే తనకు వంట రాదు, ఏం రాదు అనమాట. ఈ మధ్య నేర్చుకున్నాడంట. సో ఇది నాకు సర్ప్రైజ్. ఏం చేసినా నాకు కొంచెం షూట్ చేయవా అని చెప్పాను అనమాట. బట్ తనకి ఇష్టం లేదు అంతగా కెమెరా ముందుకు రావడం, బట్ నా కోసం చేశాడనమాట. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అలా యాక్టింగ్ చేస్తున్నాడు. వాయిస్ ఓవర్ నేను ఇచ్చుకోవాలంట. ఏం లేదండి, ఇక్కడ కొంచెం బ్రెడ్ తీసుకున్నాడు, బ్రెడ్లో మిల్క్ వేసాడు. అది ఎంత క్వాంటిటీ అనేది నాకు తెలియదు, కానీ మిల్క్ వేసాడు. బ్రెడ్ వచ్చేసి హాఫ్ తీసుకున్నాడు, 5 or 6 అలా బ్రెడ్ తీసుకున్నాడు. 2 eggs వేసాడు, షుగర్ వేసాడు అనమాట. సో దానిని ఇలా కొంచెం మిక్స్ చేస్తున్నాడు అనమాట, అంతే. నా చిన్నప్పటి మెమరీ అన్నాను కదా, ఏంటి అంటే ఇలానే ఒకరోజు రాఖీ పండుగ అప్పుడు తనకి ఏం చేశాను, రాఖీ ఇలా టెడ్డీ బేర్ రాఖీస్ వచ్చాయన్నమాట. అప్పుడు టెడ్డీ బేర్ బాగా పెద్దగా ఉండేది. సో వీళ్ళు చాలా చిన్నగా ఉన్నారు అప్పుడు, ఒక యూకేజీ ఆర్ ఫస్ట్ క్లాస్ అలా ఉంటారనమాట. సో అంత చిన్నగా ఉన్నప్పుడు ఆ టెడ్డీ బేర్ రాఖీస్ కట్టారనమాట. మా చిన్నోడైతే అది చూసుకుంటూ అబ్బా టెడ్డీ బేర్ రాఖీ కట్టింది అక్క అని చెప్పేసి చాలా చూసుకునే వాళ్ళిద్దరు. సో మా చిన్నోడు అలా చూసి ఏం చేశాడు, వితిన్ 2 hours దాన్ని పీక్ పడేశాడు అనమాట. వీడు మాత్రం, మా సెకండ్ బ్రదర్ మాత్రం తను చూసుకుంటూ మురిసిపోతూ అలా ఎన్ని డేస్ దాచుకున్నాడో దాన్ని. అప్పుడు మా చిన్నోడు ఉంటాడు కదా, సో అన్న రాఖీ కావాలని ఏడ్చేవాడు అనమాట. సో తనదైతే పీక్ పడేశాడు. ఇంకా తినేమో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడనమాట. తన రాఖీ కావాలని ఏడ్చేది, అందరం అడిచేది. భలే ఫన్గా ఉంటుండే అనమాట. ఇలా ఎంతమంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ థింగ్స్ కావాలని ఏడ్చేవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఐ థింక్ సో ఎవ్రీ హౌస్లో ఇలానే ఉంటుంది అనుకుంటాను. చిన్నవాళ్ళు ప్రతిదీ పెద్దవాళ్ళవి కావాలని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళది కావాలి, అలాగే పెద్దవాళ్ళది కూడా కావాలి అంటూ ఉంటారు. అవునా కాదా? అవునా అయితే ఎస్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దెన్ మీ మెమరీ కూడా నాతో షేర్ చేసేసుకోండి. ఇలా మీ బ్రదర్, మీ సిస్టర్ కోసం ఆర్ అదర్వైజ్ మీ బ్రదర్స్ కోసం ఇలా ఏమైనా సర్ప్రైజింగ్గా చేసి పెట్టారా? చేసి పెట్టుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది ఏ రెసిపీ చేశారో, మీరు ఫస్ట్ టైం చేసిన రెసిపీ ఏంటో అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ నా బ్రదర్స్ చేస్తున్నాడు కదా, ఫైనల్గా అయితే రెసిపీ మిక్సీ పట్టేశాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ థింగ్, ఈ జనరేషన్లో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు అనమాట. అంటే జాబ్ పర్పస్ కానీ, మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి ఇలాగా. బట్ స్టిల్ ఎలా అయినా సరే మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, జస్ట్ క్రియేట్ మెమరీస్ టు ఈచ్ అదర్ అండ్ టేక్ ఏ వీడియో. ఎందుకు వీడియో తీసుకోమంటున్నాను అంటే, అది ఒక 10 years or 20 years తర్వాత మీరు మళ్ళీ అలా ఒక మన స్వీట్ మెమరీస్ అలా చూసుకోవడానికి ఉంటాయి కదా. సో అలా చూసుకొని అట్ ద సేమ్ టైం మీ చిల్డ్రన్కి, మీ పిల్లలకి చూపిస్తే అదొక మోటివేటింగ్గా ఉంటుంది. వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్కి వాళ్ళు కూడా చేయడానికి ఉంటుంది అనమాట. సో సర్ప్రైజెస్ అంటే నాట్ ఓన్లీ గిఫ్ట్స్ అండి, అంటే అమౌంట్ లేదా పెద్ద పెద్ద గిఫ్ట్స్ అవి కాదండి. సర్ప్రైజెస్ అన్నా అట్ ద సేమ్ టైం ఒక మంచి మెమరీగా ఉండిపోవాలి అంటే ఇలా ఏదైనా ఒక ఏదైనా ఒక రెసిపీ చేయడమా, లేకపోతే వాళ్ళకి ఏదైనా మీ హ్యాండ్స్తోని ప్రిపరేషన్ చేసి ఇవ్వడము, అది కూడా ఒక మంచి గిఫ్ట్ కిందనే ఉంటుందన్నమాట. సో ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో
నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్, నా ఛానల్లో ఎక్కువ మంది మ్యాక్సిమమ్ టీనేజర్స్ కూడా చూస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఈ రాఖీ సందర్భంగా గుర్తుపెట్టుకోండి. సో అదేంటి అంటే మీకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో టీనేజ్కి వచ్చారు అంటే చాలు చాలా ఇంట్రోవర్ట్ అయిపోతారనమాట. ఏమన్నా ప్రాబ్లం వస్తే దానిని మీలో మీరు పెట్టుకొని ఇలా కుమిలిపోతూ బాధపడుతూ ఎవరికి చెప్పకుండా అలా ఏదో ట్రాన్స్లోకి స్ట్రెస్ డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఓకే, మీకు ఒక అక్క ఒక చెల్లె ఎవరొకరు ఉంటారు. సో వాళ్ళతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా అలా షేర్ చేసుకోవడం వల్ల మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అన్నమాట. సో అలా షేర్ చేసుకోకుండా మీలో మీరు ఉంచేసుకొని బాధపడుతూ ఉంటే ఏమీ రాదు. సో ఒక బాధ తప్పనిచ్చి అదే మీ అక్కతో షేర్ చేసుకున్నారనుకోండి, మీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తుంది అనమాట. సో దానివల్ల మీకు అది ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది, మీరు కూడా ఫ్రీగా అయిపోవచ్చు అనమాట. ఓకే, అక్క ఏమన్నా అనుకుంటుందేమో చెప్తే అని అనుకోవద్దు. అక్క ఎప్పుడు ఏమీ అనుకోదు అనమాట ఒక బ్రదర్ గురించి. బికాజ్ అది ఏం చేసినా సరే ఆ బ్రదర్ని కాపాడడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి ట్రై చేస్తుంది. ఒక అమ్మ తర్వాత మదర్ అంటే సెకండ్ మదర్ అంటే ఆ సిస్టర్ అక్క అని చెప్పొచ్చు అనమాట. సో ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇప్పటికేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా ఫస్ట్ వెళ్ళి మీ సిస్టర్తోని షేర్ చేసుకోండి. ఒక ఫ్రెండ్ లాగా తను సాల్వ్ చేస్తుంది. ఓకేనా? సో ఫైనల్గా అయితే మా తమ్ముడు నా కోసం ఈ సర్ప్రైజ్ రెసిపీ అనమాట ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. దాన్ని మిక్సీ పట్టేసి దానిలో యాలకులు వేసేసాడు అనమాట. అండ్ దెన్ దాన్ని గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసి మీకు ఏ బౌల్ ఉన్నా పెట్టేసేసుకోండి. కొంచెం మందపాడితే పెట్టుకోండి. అందులో కొంచెం వాటర్ వేసేసి స్టాండ్ పెట్టుకోండి. మా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి బాక్స్ లిడ్ పెట్టేసేసి అలా పెట్టాడు అనమాట. తనకు తెలియక పాపం కుక్కర్ మూత పెట్టేశాడు. సో అది అలా పెట్టకూడదు. మళ్ళీ తర్వాత నన్ను అడిగాడు అనమాట మా చిన్న తమ్ముడు, పెట్టొచ్చా అని. పెట్టకూడదు అని చెప్తే అలా మూత పెట్టేశాడనమాట. మీరు కూడా ఏదైనా అలా కవర్ చేసేసేయండి, కుక్కర్ మూత పెట్టొద్దు అసలుగా. సో నెక్స్ట్ అది అయిపోయింది. ఒక 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకుంటున్నాను. సో వచ్చేసింది మన రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. నేను కూడా టేస్ట్ చేశాను. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. సో మీరు కూడా మీ సిస్టర్ అండ్ మీ బ్రదర్స్ కోసమో మీ సిస్టర్స్ కోసమో ఇలా ఏదైనా ఒకటి మీకు నచ్చింది మంచిగా నేర్చుకొని ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఒక లైఫ్ టైం ఒక మెమరీ అనమాట. సో ఇలా మన ఈ చిన్ని లైఫ్లో షార్ట్ లైఫ్లో ఇలా స్వీట్ మెమరీస్ క్రియేట్ చేసేసుకోండి. అయితే ఇంత చెప్తున్నారు, రాఖీ కట్టారా కట్టలేదా అని చూపించలేదు కదా. సో రాఖీ అయితే కట్టలేదండి, షాపింగ్ అయితే చేశాను. కానీ బికాజ్ ఏంటి అంటే మా ఇంటి పేరున ఒక ఆవిడ చనిపోయారనమాట. సో అందుకోసం అని చెప్పేసి మాకు అంటారు కదా, సో అందుకోసమని కట్టకూడదని కట్టలేదనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.